వెల్కమ్ టు సి వాయిస్. వైసీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల కోసం సిద్ధం అనే పేరుతో నేడు ఏలూరు జిల్లాలోని దెందులూరులో జరిగే సభ కోసం పతాక స్థాయిలో అధికార దుర్వినియోగం చేసిందని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి తీవ్రంగా విమర్శించారు. దెందులూరులో తమ పార్టీ సిద్ధం పేరుతో ఎన్నికల సభ కోసం వైసీపీ పార్టీ తమకున్న అధికారాన్ని తీవ్ర స్థాయిలో దుర్వినియోగం చేసిందని, ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా ఈ రోజు పరీక్షలను సైతం వాయిదా వేసి తమ సభకు జనాన్ని తరలించేందుకు వాహనాల కోసం ప్రైవేటు స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించారని విమర్శించారు. ఆర్టీసీ బస్సులు 37 డిపోల నుండి 1300 మరో 700 ప్రైవేటు బస్సులు వినియోగించారని, ఫలితంగా జిల్లా వ్యాప్తంగాను పాత గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజానికం ప్రయాణానికి తీవ్ర ఇక్కట్లు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 3298 మంది పోలీసులతో బందోబస్తు పెట్టి వైసీపీ తప్ప మిగిలిన ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లనివ్వకుండా అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని అన్నారు. భారీ స్థాయిలో ట్రాఫిక్ ని మళ్లించారు. సభా ప్రదేశం కోసం జాతీయ రహదారిని సైతం ధ్వంసం చేసి డివైడర్లను కూడా తొలగించినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. ఎవరి పార్టీ మీటింగ్ వారు పెట్టుకోవచ్చని, ప్రజలను సమీకరించుకోవచ్చని, కానీ ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చివరికి పరీక్షలు సైతం నిలిపివేయడం వాళ్ళ అధికార దురహంకారానికి నిదర్శనమని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ తప్పుడు పద్ధతులు సరికాదు. అధికార పార్టీ ఎన్నికల సభలకు పోలీసు, రెవెన్యూ అన్ని శాఖల యంత్రాంగం భాగస్వామ్యం కావడం శోచనీయమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తక్షణం జగన్మోహన్ రెడ్డి ఈ తప్పుడు చర్యలకు క్షమాపణ చెప్పాలని, అధికార దుర్వినియోగాన్ని ఆపాలని, ఇందుకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం వివిధ ప్రజా సంఘాల ఏలూరు జిల్లా నాయకులు వారిని నిర్బంధించడం అన్యాయమని అన్నారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, నగర కార్యదర్శి పి కిషోర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె నరసింహ తదితరులను గృహ నిర్బంధం, కార్యాలయ నిర్బంధం చేయడమే కాకుండా ఇంకా పలువురు నాయకులకు నోటీసులు ఇవ్వడం, ఫోన్లు చేసి బెదిరించడం వంటి దుశ్చర్యలకు పాల్పడడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నన్ను కానీ, నగర కార్యదర్శి కిషోర్ను కానీ, అలాగే సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రసాద్ను కానీ, అలాగే ఇంకా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహని, వీళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం, ఆఫీస్ నిర్బంధం చేశారు. అలాగే కొంతమందికి నోటీసులు ఇష్యూ చేశారు, మరి కొంతమందికి ఫోన్లు చేసి బెదిరించారు. ఈ రకంగా మీరు సభలు పెట్టుకోండి, కానీ మా కార్యకలాపాలను స్తంభింపజేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయటం, ధ్వంసం చేయడం అని భావిస్తున్నాం. తక్షణం ఇలాంటి చర్యలు మానుకోవాలని, దీనికి జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి, ఇలాంటి అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు ఎత్తివేయకపోతే ఈ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.